హాయ్ అండి. నమస్తే. నేను మీ అశ్విని. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు టమాటా సీజన్ వచ్చేసింది కదండీ! అందరూ టమాటా పచ్చడి పెడుతూ ఉంటారు కదా! ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మనం అర కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్‌తో తుడుచుకొని ఒక గంట సేపు ఆరనివ్వాలి. తరువాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని టమాటా ముక్కలు వేయాలి. అప్పుడే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, చింతపండు టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడి మాత్రం సూపర్‌గా వచ్చిందండి. నేను ఏది ట్రై చేసినా అమ్మ చేతి వంట ఛానల్ చూసే ట్రై చేస్తానండి. చాలా బాగా వస్తాయి. తరువాత పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులోనే 10 టేబుల్ స్పూన్స్ కారం, 5 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు 30, ఆవాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, మెంతి పౌడర్ 1 స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే ఈ స్టేజ్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. తరువాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలండి. వీడియోలో చూపించాను కదండీ! శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మంచిగా తాలింపు వేయించుకోవాలండి. తాలింపు వేగాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఆయిలు, పచ్చడి మొత్తం కలిసిపోవాలండి. అలా కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా! ఇలా కలిసాక మళ్ళీ ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలండి. ఇలా ఆయిలు బయటికి వస్తూ ఉండాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.